నల్లపురెడ్డిపల్లిలో డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యలు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సీఐ స్థాయి అధికారులు ఇద్దరినిచ్చాం. ఆయన పోలింగ్ స్టేషన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. అది అయిపోయింది కదండి. మనిషి సీఏ గారిని ఇచ్చి ఆయన తిప్పుతున్నాం కదా. పొద్దున్న 6:30-7 సమయంలో మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం స్పందించాం. సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా 6 పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం. అది ఇంకా పూర్తి వివరాలు నా వద్ద లేవండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రికా మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు. నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. అందరినీ చేసామండి. టీడీపీ వాళ్ళని సబ్స్టెంట్ గా చేసాం. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందులపట్నం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఎవరండి? అదే నేను అలాగే టీడీపీ వాళ్ళని కూడా చేశాం కదా. ఎవరైతే ఈ యొక్క 6 పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకున్నామండి. ఒక 40% వరకు అయి ఉండొచ్చు.